మీరు పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని ముందు మందిరానికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆ పని చేయక వాళ్ళు బానిసలుగా అప్పగించబడ్డారు, ఏడ్చారు, చెరకు వెళ్ళిపోయారు. ఏడుపు ఏంటంటే అందరూ వాళ్ళని ఏలడమే. ఇశ్రాయేలు దేవుడు దీవించాడు. దీవిస్తే ఆ దీవెనంతా కూడా వాళ్ళకి వెటకారంగా వెర్రితనంగా అయిపోయింది. వాళ్ళ జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వలేదు. తర్వాత బానిసలుగా వెళ్ళిపోయారు. అప్పుడు ఏడుస్తున్నారు. దేవుడు కనికరించి మరలా మీ మందిరం కట్టుకోండి అని ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో మందిరం కట్టడానికి అనేక స్థలాల్లో పోగవుతున్నారు. అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి. ఇక్కడ మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించను.